కేసీఆర్ గారి హయాంలో ఒక ఎకరం భూమి ఉంటే ధనవంతుడు, కాంగ్రెస్ హయాంలో ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. ఇప్పుడు ఒక యూరియా బస్సు ఉంటే ధనవంతుడు అయిపోయింది. కేసీఆర్ దగ్గర ఒక ఎకరం ఉంటే పంట పండించి కోటీశ్వరుడు అయిపోయి ధనవంతుడు. ఈ రోజు చెప్పులు పెట్టుకొని యూరియా బస్ అయితే కోటీశ్వరుడు ధనవంతుని పరిస్థితిలో ఈ రోజు తీసుకొచ్చింది. నేను అదే అంటున్నా. 2014 మందన చూసినాం మనం, 2014 కన్నా ముందు చూసినాం పరిస్థితి. పోలేదా? ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటార్లు. ఈ రోజు నీళ్లు లేక నేను పోత కూడా కుండలు బయటకెచ్చి బిందెలు బయటకెచ్చి నీళ్ళ కోసం ఆడే పరిస్థితి. 40-50 సంవత్సరాలు గోస చూసినాం. మరి కేసీఆర్ రాగానే స్విచ్ ఆన్ చేసినట్టే నీళ్ళు వచ్చే, కరెంట్ వచ్చే, రైతు బంధు వచ్చే, భూమికి బర్బంత పంట వండే. కానీ కరీంనగర్ మండలంలో, కొత్తపల్లి మండలంలో ఏ ఊరికైనా ఈ రోడ్డు కావాలని అనకుండా చేసిన ఘనత ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. ఎన్ని రోడ్లు, ఎన్ని బ్రిడ్జులు, ఎన్ని కెనాళ్ళు, ఎన్ని చెక్ డాములు కట్టడం వలన కొత్తపల్లి మండలే కానీ కరీంనగర్ మండలంలో ఎక్కడన్నా ఇంచు భూమి బీడుగున్నదా? ఇప్పుడు ఇంచు భూమి అని బీడుగున్నదా? ఉన్నోళ్ళు చేరి ఒక్క ఇంచు భూమి అని బీడుగున్నదా? లేదు. అద్భుతంగా కాళేశ్వరం పంట మనకు పండింది అంటా ఉంటారు. కావచ్చు రాజకీయ ప్రేలాపంతో మాట్లాడతారు, రాజకీయంతో మాట్లాడతారు. కానీ గుండె మీద చేసుకుంటే నేను నాలాంటి రైతు చెప్తాడు, కాళేశ్వరం నీళ్లు లేకపోతే ఇది మరో రాజస్థాన్ ఎడారిగా మారుతుండే. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాకపోతే మళ్ళీ ఈ భూములను నమ్ముకునే పరిస్థితి వచ్చి, అందుకే కేసీఆర్ రావడం వల్ల, తెలంగాణ తేవడం వల్ల ఈ రోజు భూమికి పంట పడ్డది. అటు కాళేశ్వరం నీళ్లతో కానీ దీంతో కానీ మానేడ్ డ్యామ్, మిడ్డి మారి ఇవన్నీ నిండి కూడా అటు తాగునీరుకు సాగునీరు లేకుండా చేసిన ఘనత ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అంటున్నాను, రాజకీయ నాయకులు వస్తూ పోతారు, కానీ కేసీఆర్ లాంటి నాయకునికి అండగా ఉండాలన్న బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నది.